మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మా ఇంటి వంట అఫీషియల్ ఛానల్. ఫస్ట్ వీడియో చూసే ముందు తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్గా టేస్టీగా తినే ఒక చికెన్ ఫ్రై అయితే చేసి చూపిపోతున్నాను. నేను చూపించే ఈ రెసిపీ బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ చపాతీలు, వైట్ రైస్లో, పలావ్స్లో చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ వీడియో చూసేద్దామా? ఫస్ట్ గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలో కొద్దిగా ప్రీహీట్ చేసేసుకొని దాంట్లో కొద్దిగా చెక్క, 4-5 లవంగాలు, బిర్యానీ ఆకు, ఇంకా స్టార్ అనాసిస్, కొద్దిగా వచ్చి యాలకులు, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని ప్రీహీట్ అయ్యాక చెక్క, ఒక 4-5 లవంగాలు అండ్ బిర్యానీ ఆకులు, ఒక 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, దాంట్లోకి ఒక 1/2 స్పూన్ అనేది జీలకర్ర అయితే వేసుకోండి. నీట్గా ఇలా జీలకర్ర వేసుకున్నాక ఎండుమిర్చి అయితే తీసేసుకోండి. ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఇక్కడ చాలా స్పైసీగా అండ్ టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడైతే చూసారా, నేనైతే ఎండుమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. మీ దగ్గర స్టార్ అనాసిస్ అవి ఉంటే వేసుకోండి. ఇప్పుడు ఇవి వేసుకొని బాగా హీట్ చేసుకున్నాక నేనైతే మిక్సీ పట్టుకోవడానికైతే మిక్సీలో వేసేసుకున్నాను. అండ్ మిక్సీ చేసుకున్నాక ఇలా మెత్తగా పౌడర్ వేసుకోవాలి. మనం నీట్గా వేయించుకున్న వాటన్నిటిని ఇప్పుడు అదే కడాయిలో ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి. నేను కొద్దిగా తక్కువ ఆయిల్తో చేస్తున్నాను. మీరు నాన్ వెజ్ ఇంకా టేస్టీగా కావాలంటే కొద్దిగా ఆయిల్ తీసుకొని వాటిలో ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లో వచ్చే వరకు నీట్గా ఫ్రై చేసుకోండి. వన్స్ ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూను. నేను 1/2 కేజీ చికెన్ కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ అయితే అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా లో ఫ్లేమ్లో నీట్గా అనేది ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు పచ్చివాసన అంతా పోయాక ఈ చికెన్ ముక్కలు అయితే నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను కదా, ఆ చికెన్ ముక్కలు అన్నిటినీ నీట్గా కడాయిలో వేసేసి అన్ని ఫ్లేవర్స్ అనేవి మిక్స్ అయ్యేలా చేసేసి మూత పెట్టిన ఒక 5 మినిట్స్కి ఇలా అయితే ఉంటుంది. కొద్దిగా వాటర్ అయితే వస్తుంది. మళ్ళీ ఒక 5 మినిట్స్ అనేది నేను మూత పెట్టాను. మూత పెట్టి తీస్తే చూసారా వాటర్ ఎలా వస్తుందో చూడండి. చికెన్ కూడా ఎలా ఫ్రై అవుతుందో నీట్గా. మళ్ళీ ఒక 5 మినిట్స్ అనేది మూత పెట్టుకోండి. ఎందుకంటే దీంట్లో వాటర్ వేయం కాబట్టి చికెన్లో వాటర్తోనే మనం నీట్గా అనేది చికెన్ని కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను మూత తీసి మళ్ళీ ఒకసారి చెక్ చేశాను. చూసారా, చికెన్ కూడా కుక్ అయింది, వాటర్ క్వాంటిటీ కూడా తగ్గాయి. ఈ స్టేజ్లోనే నేను టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా తీసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని నీట్గా ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ టేస్ట్కి సరిపడే కారం కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా తక్కువ కారమే వేసుకోండి. ఎందుకంటే మసాలాలో ఆల్రెడీ మనం కొద్దిగా ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా, అందుకని ఇప్పుడు ఈ కారం కూడా బాగా మిక్స్ అయ్యేలా ఫ్రై చేసుకున్నాక ఇలా ఒక గుప్పెడు కరివేపాకునైతే చికెన్లో వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోండి. చూసారా కలర్ ఎంత బాగుందో చూడండి. నాకైతే నోరు ఊరిపోతుంది. అసలే చికెన్ అంటే ప్రాణం నాకు. సో కింద ఆయిల్ కూడా చూసారా ఎంత బాగుందో. ఇప్పుడైతే ఈ స్టేజ్లో మనమైతే ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలానైతే కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ఉంటుందండి, ఈ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పలావ్లోకి కానీ. సో అంత టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ నేను కొద్దిగా 1 లేయర్ మాత్రమే వేసుకున్నాను. మీకు ఇంకా కొద్దిగా స్పైసీ కావాలంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. చూసారా చికెన్ కొద్దిగా డ్రైగా ఎంత టేస్టీగా వచ్చిందో. సో ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి. అండ్ నేనైతే ఈ చికెన్ని పలావ్లోకి అయితే ట్రై చేసి చూశాను. సూపర్గా ఉంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.